ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టార్గెట్గా వైసీపీ భారీ కుట్రకు తెరతీసిందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. విద్య, ఉద్యోగం, కళ్యాణం, అనారోగ్యం, విదేశీ ప్రయాణం, అనేక రకాల సమస్యలకి శాంతి పూజ చేసి రక్షలు ఇవ్వబడును. ఓం శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ జగన్ తో పాటు వైసీపీ నాయకులు చేసిన ఆరోపణల్ని కూటమి ప్రభుత్వం గట్టిగా తిప్పికొట్టింది. ఉద్యోగం రాని అభ్యర్థులు లేవనెత్తిన ప్రతి అంశానికి పక్కా ఆధారాలతో అధికారులు సమాధానమిచ్చారు. ఉపాధ్యాయుల నియామకంలో ఎక్కడా ఏ తప్పు జరగలేదని కూటమి సర్కార్ స్పష్టంగా వివరించినా జగన్ అండ్ కో మాత్రం డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ అదే అరిగిపోయిన రికార్డ్ రిపీట్ మోడ్ లో వినిపిస్తున్నారు. డిఎస్సీ ప్రక్రియపై సీబీఐతో విచారణ చేయించాలని మరోసారి ఎక్స్లో పోస్ట్ ద్వారా జగన్ డిమాండ్ చేశారు. ఆయన మీద ఇప్పటికే డజన్కు పైగా సీబీఐ కేసులున్నాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు అక్రమంగా సంపాదించారని అప్పటి కాంగ్రెస్ నాయకులు హైకోర్టులో కేసు వేయడంతో న్యాయస్థానం జగన్ మీద సీబీఐ విచారణకి ఆదేశించింది. తన మీద సీబీఐ కేసులున్నాయి కాబట్టి లోకేష్ ను సీబీఐ కేసులో ఇరికించాలనే కుట్రలో భాగంగా డిఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. డిఎస్సీలో అక్రమాలు జరిగాయి అనడానికి ఆధారాలుంటే జగన్ కూడా కోర్టుకెళ్లొచ్చు. తన మీద సీబీఐ విచారణకి ఆదేశించినట్లే లోకేష్ మీద కూడా విచారణకు ఆదేశించవచ్చు. కానీ కోర్టుకు వెళ్తే ఆధారాలు చూపించాలి. అవి లేవు కాబట్టే తనకు అనుకూలమైన మీడియాలో తానే జడ్జిలాగా మీడియా ట్రయల్ నిర్వహించి లోకేష్ ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. గతంలో లాగా వైసీపీ చేసే ఫేక్ ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదు. అమ్మో పులి కథలో పిల్లాడిలాగా వైసీపీ నాయకులు మళ్లీ అబద్ధాలు చెప్పి ఎవ్వరూ నమ్మలేని పరిస్థితికి చేరుకున్నారు. ఒకే అబద్ధాన్ని 100 సార్లు కాదు కదా 1,00,000 సార్లు చెప్పినా జనం దాన్ని అబద్ధంలాగానే చూస్తున్నారు గానీ మళ్లీ రిపీట్ చేసినంత మాత్రాన నిజం అనుకోవడం లేదు. గూగుల్ డేటా సెంటర్, అర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వంటి అంతర్జాతీయ పెట్టుబడుల సాధనతో ఐటీ మంత్రిగా నారా లోకేష్ ప్రజల్లో పాజిటివ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. అదే సమయంలో మెగా డిఎస్సీని విజయవంతంగా నిర్వహించి విద్యాశాఖలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. లోకేష్కు ప్రజల్లో పాజిటివ్ ఇమేజ్ రావడం తట్టుకోలేకనే డిఎస్సీ ప్రక్రియ ముగిసిన ఏడాది తర్వాత అక్రమాలంటూ రాదాంతం చేస్తున్నారని టీడీపీ నాయకుల ఆరోపణ. ఇక జగన్తో స్టార్ట్ చేసి వైసీపీలో ప్రతి ఒక్కరూ లోకేష్ని టార్గెట్ చేయడం ద్వారా ఆయన్ని హీరోగా చేస్తున్నారు. ఎవరైనా ఏదైనా పని చేస్తేనే దాని మీద విమర్శలు చేయగలరు. జగన్ లాగా ఏ పని చేయకపోతే దాన్ని చేతకానితనంగా చూస్తారు తప్ప చేయని పనిలో లోపాలు వెతకరు. ఇక్కడ జగన్ చేయలేని పని లోకేష్ చేసి చూపించారు. 16,000 పోస్టులతో విజయవంతంగా మెగా డిఎస్సీని నిర్వహించారు. జగన్ చేయలేని పని చేసిన లోకేష్ ని అభినందించాలా? ఆ పని చేసినందుకు తప్పుడు ఆరోపణలతో నిరుద్యోగులను, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్న జగన్ను నిలదీయాలా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి.